చిల్డ్రన్స్ సెటరెక్ట్ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు మనం జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మిత్రులారా, మనం ఆంగ్లేయులను తరిమికొట్టి ఈ భూభాగాన్ని మన ఆధీనంలోకి మన మమ్మీల పోరాటం ద్వారా తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాస్తవాన్ని కూడా ఇప్పటి కూడా ఈ భారతదేశంలో 93% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అధికారంలో కానీ, పాలనలో కానీ, విద్యారంగంలో కానీ, ఆర్థికంలో కానీ, భూమిలో కానీ ఇప్పటికి కూడా వాట కలిగలేదు. 3% అంటే 3% జనాభా చేతులు విద్య ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఆర్థికం ఉంది, భూమి ఉంది, అధికారం ఉంది, పాలన విధానం ఉంది. మరి ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చినట్టు? మన మహనీయులు ఎలాంటి స్వార్థం ఎరగకుండా తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాలను తయారు చేసి మన స్వతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మొన్నటి వల్ల కేంద్ర ప్రభుత్వం 53 లక్షల కోట్ల బడ్జెట్ ను ఈ దేశానికి అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో విద్యకు మాత్రం 1,63,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే విద్య కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. అదే ఆరోగ్యానికి 1,30,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. కనీసం 10% కూడా ఆరోగ్యానికి ఖర్చు పెట్టడం లేదు. మరి దయచేసి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను, ఈ భారతదేశంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ విద్యార్థులు. మనం ఈ దేశంలో ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు మన ఎస్సీలు కానీ, ముద్రాలు పంటలు పండిస్తే ఎస్సీలు తన సారాయి చేసి ఇప్పసార ద్వారా మనకి ఇక్కడికి అన్నిటి ద్వారా జ్వరం తగ్గడం జరిగింది. కానీ ఒక సారా అమ్మితేనే 100 రకాల చట్టాలు పెట్టి జైలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం ప్రభుత్వమే అమ్ముతుంది. అంటే సారా అమ్మడం నేరం అని చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలను ఎందుకు ప్రోత్సహిస్తుంది? అది వాస్తవా? ప్రభుత్వ పాఠశాల పెట్టేది మనమే, ప్రైవేట్ పాఠశాలకు అనుమతించేది మనమే. లక్షల కొద్ది ఫీజులు తీసుకోవడమే. ఇప్పటికి కూడా విదేశీ విద్యా విధానం, భారతదేశ విద్యా విధానం చూసుకుని అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారము ఎంత క్యాలరీల ఫుడ్ ఇవ్వాలి, ఎంత లెక్కలు నేర్పాలని తీసుకెళ్లిపోతుంటే భారతదేశం మాత్రం ఇప్పటికి కూడా అభివృద్ధి చేసుకొని మాట్లాడుతున్నాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తున్నాయి. మన డబ్బుల ద్వారా ఈ దేశానికి సంపద పంపిస్తున్నాం. కానీ నిజంగా చెప్తున్నాం, స్వతంత్ర భారతంలో అస్వతంత్రంగా బతుకున్నాం మాత్రం ఈ స్థితి బీసీ 193% ప్రజలు మాత్రమే. మిత్రులారా, తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఆ మహనీయులు ఏ స్థలగండరో ఆ స్థలాన్ని భారత రాజ్యాంగం ద్వారా మనకు అందించడం జరిగింది. నిజంగా మనకు విలువైన ఆయుధం ఏంటంటే విద్య ఒకటే. మీరు విద్య ద్వారానే సకలం సాధించగలరు. విద్య ద్వారా మీకు గౌరవం వస్తుంది, విద్య ద్వారా మీకు సంపద వస్తుంది, విద్య ద్వారా తరాలు మీ గురించి గొప్పగా మాట్లాడుతుంది. మిమ్మల్ని మార్చే ఆయుధం ఏంటంటే విద్య మాత్రమే. దయచేసి తెలియజేస్తున్న మీ అమ్మా నాన్నలు చెమరోజు తినక తన రక్తమాంసాలు ఖర్చు పెట్టి మిమ్మల్ని పాఠశాలకు పంపించడం జరిగింది. మీరు నిజంగా 100 కోట్ల ఆస్తులు సంపాదించి మీ అమ్మ నాన్న మీకు చేతులు పెట్టినా మీరు ఎలా బతుకులో తెలియదు. కానీ మీకు ఈ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో మన పాఠశాల తయారు చేస్తున్నా. ప్రైవేట్ పాఠశాలలో మళ్ళీ వేరైన విద్యార్థులు విద్యను నిలుపుతారు. ఇక్కడ ప్రభుత్వ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులై ఎంఎస్సీ బీఈడీ చేసి క్వాలిఫైడ్ టీచర్స్ మీకోసం హామీలు విద్య చెప్పడానికే మీ ముందుకు వస్తున్నారు. చాలా సందర్భాల్లో సార్ మా దగ్గరకు వచ్చి మాకడ పెద్దలు, మాకడ చదువుకున్న వాళ్ళు మమ్మల్ని మీకు విద్య చెప్పడం గురించి మాకాంచి ఈ స్కూల్ కానీ ఇంకేనా కార్యక్రమం కానీ డొనేట్ కావాలని పెద్దలు మీకు ఇంకా విద్యా విషయాలు సాధారణంగా కూడా చాలా గౌరవంగా ఉంది. దయచేసి మీరందరూ ఉన్నతంగా చదివి తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మీరు ఉన్నతంగా చదివి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా గ్రామ పంచాయతీ నుండి సావిత్ర మహిళగిరి వార్డు మెంబర్ ఉప సర్పంచ్ మా మెయిన్స్ టీం నుండి ఎలాంటి సహకారాలు అందించడం సిద్ధంగా ఉన్నాం. దయచేసి మళ్ళీ తెలియజేస్తున్నాను, మన జీవితాలను మార్చేది విలువ ఒకటి ఏంటంటే బ్రైట్ విద్య తీసుకొచ్చిన విలువ ఒకటి ఏంటంటే విద్య ఒకటే. దయచేసి విద్య ద్వారా జ్ఞానంగా పోరాటం చేస్తాం. ప్రశ్నించే తత్వం వస్తుంది. మీ భవిష్యత్తు మాత్రం తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరియు
గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పేమెంట్ చేస్తున్నాను.